జీవితాంతం గుండెలు బాదుకున్న ఏడ్చిన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిన ఆ తండ్రి మళ్ళీ తిరిగి వస్తాడా? చాలాసార్లు మనం అనుకునే వాళ్ళ కోసం దేన్నైనా వదులుకోవడానికి కూడా రెడీ అయిపోతాం. ఫస్ట్ది మనం కోల్పోయిన బంధాలు, రెండోది మనల్ని ఒంటరిగా చేసే క్షణాలు, మూడోది మనం జీవితాంతం ఏడ్చినా కూడా తిరిగి రాని మనం దూరం చేసుకునే మనుషులు. మనకి ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు మనం అనుకునే వాళ్ళ మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే మనం మనుషులం, జంతువులం కాదు కదా. కాబట్టి ఫ్యామిలీస్ అన్నా, రిలేషన్షిప్స్ అన్నా చాలా వాల్యూ ఇస్తాం. చాలాసార్లు మనం అనుకునే వాళ్ళ కోసం దేన్నైనా వదులుకోవడానికి కూడా రెడీ అయిపోతాం, అంత వాల్యూ ఇస్తాం. కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం లేనిపోని పంతాలకు, ఎందుకు పనికిరాని ఈగోలకు, పౌరుషాలకు వెళ్ళిపోతాం. సో ఈ పంతాలకి, పౌరుషాలకి వెళ్ళిపోయి మన రిలేషన్షిప్ని చెడగొట్టుకుంటాం. దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నష్టాలు అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఆ నష్టాలు ఏంటంటే, ఫస్ట్ది మనం కోల్పోయిన బంధాలు, రెండోది మనల్ని ఒంటరిగా చేసే క్షణాలు, మూడోది మనం జీవితాంతం ఏడ్చినా కూడా తిరిగి రాని మనం దూరం చేసుకునే మనుషులు. ఈ పంతాలు, కోపాల వలన బంధాలని కోల్పోయి మనం అనుకునే మనుషులకు దూరం అవుతాం. అదే మనం అనుకునే వాళ్ళతో అర్థం చేసుకొని వాళ్ళతో ప్రేమగా ఉంటే బంధాలు నిలబడతాయి, మనుషుల మధ్య అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనకి చాలా ఇష్టమైన ఒక పర్సన్ మన పక్కనే ఉండి మనతో ఒక గంట సేపు మాట్లాడకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుంది? ఇక్కడ చాలా బాధ అనిపిస్తుంది కదా. లేదంటే మనకి ఎంతో ఇష్టమైన ఒక పర్సన్ ఒక రోజు కనబడకపోతే ఎంతో కంగారు పడిపోతాం. మరి అలాంటిది ఏదో చిన్న గొడవ వచ్చి, చిన్న మిస్అండర్స్టాండ్ చేసుకొని పంతాలకు వెళ్ళిపోతాం, గొడవలు చేసుకుంటాం, ఆ బంధాన్ని వదులుకోవడానికి కూడా రెడీ అయిపోతాం. ఆ క్షణంలో మనం మనుషులం అనే మినిమం కూడా మర్చిపోతాం. ఆ క్షణంలో మనకి ఏమీ కనిపించవు, పంతాలు, కోపాలు మాత్రమే కనిపిస్తాయి. పంతాలకు వెళ్ళిపోతాం, గొడవలు పెట్టుకుంటాం, జీవితాంతం ఒకరితో ఒకరు దూరం అయిపోతాం. కానీ ఇదంతా ఎక్కడ మొదలైందని ఎవరైనా ఆలోచిస్తారా? ఇదంతా ఎక్కడ మొదలైందంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల మొదలైంది. సో మీ జీవితంలో కూడా ఇలాంటి చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి బంగారు లాంటి మీ రిలేషన్షిప్ని చెడగొట్టుకునే ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే మీ కామెంట్స్ వల్ల కొంతమంది అయినా క్షణికావేశంలో మిస్అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని చెడగొట్టుకొని, వాళ్ళ రిలేషన్స్ని పోగొట్టుకొని జీవితాంతం బాధపడకుండా ఉండడానికి కొంచెమైనా జాగ్రత్త పడతారు. సో ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 25 ఏళ్ల వయసు వచ్చిన ఒక కొడుకు తప్పుదారిలో వెళ్తున్నాడనే సంగతి తెలుసుకున్న తన తండ్రి తన కొడుక్కి 4 మాటలు గట్టిగా చెప్పైనా సరే మంచి మార్గంలో పెట్టాలని అనుకున్నాడు. కానీ ఆ కొడుకు ఆ తండ్రి మాటలను పట్టించుకోకుండా ఆ తండ్రి మీద పంతం పెంచుకొని కోపంతో చివరికి ఆ తండ్రితో మాట్లాడడం కూడా మానేశాడు. పాపం ఆ తండ్రి తప్పుడు దారిలో వెళ్తున్న తన కొడుకు జీవితం ఏమైపోతుందో అని మానసికంగా కృంగిపోయాడు. చివరికి అదే బాధతో బాధపడుతూ చనిపోయాడు. తండ్రిని పోగొట్టుకున్న ఆ కొడుకు తండ్రి ముందు బోర్ను ఏడుస్తుంటే ఆ తండ్రి గదిలో ఆ కొడుక్కి ఒక డైరీ దొరికింది. ఆ డైరీలో ఏమని రాస్తుందంటే, నాన్న, నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు కాబట్టి 4 దండించైనా నీకు మార్చాలి అని అనుకున్నాను, అందుకే ఆ రోజు అలా మాట్లాడాను. నువ్వు ఏమైపోతావు అనే బాధతో నేను మానసికంగా కృంగిపోతున్నాను, నాకు అర్థమవుతుంది. నా ఆరోగ్యం నాకు సహకరించట్లేదని నాకు అర్థమవుతుంది. నువ్వే ఇక్కడ ఉండుంటే నిన్ను నా పక్కన కూర్చోబెట్టుకొని నీ భుజం పైన చేయి వేసి చాలాసార్లు నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని అనిపించింది. కానీ నువ్వేమో నా మీద కోపంతో నాతో మాట్లాడడమే మానేశావు. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు నాన్న అని ఆ డైరీలో రాస్తుంది. ఆ డైరీ చదివిన ఆ కొడుక్కి ఒక్కసారిగా తన గుండె పగిలిపోయింది. తనకు అప్పుడు అర్థమైంది, తను కోల్పోయింది తన నాన్నని మాత్రమే కాదు, తన సర్వస్వాన్ని తను కోల్పోయానని గుండెలు బాదుకునేలా ఏడ్చాడు. జీవితాంతం గుండెలు బాదుకునేలా ఏడ్చిన తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిన ఆ తండ్రి మళ్ళీ తిరిగి వస్తాడా? కాబట్టి మనుషులు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క విలువను గుర్తించి ఆ బంధాన్ని గౌరవించాలి. కానీ మనం అలా చెయ్యం. వన్స్ వాళ్ళని పోగొట్టుకున్నాక ఆ బంధం విలువను తెలుసుకుంటాం. అప్పుడు ఏం లాభం? బహుశా అందుకే అంటారేమో మనిషి జీవితం ఒక వింత నాటకం అని. ఏ రిలేషన్షిప్లో అయినా, ఎలాంటి రిలేషన్షిప్లో అయినా చిన్న చిన్న మిస్టేక్స్ రావడం కామన్. చిన్న చిన్న సర్దుబాట్లు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఆ మాత్రం దానికే మిస్అండర్స్టాండింగ్స్ చేసుకొని బంధాలు కోల్పోయి బంధుత్వాన్ని చెడగొట్టుకుంటున్నాం. మన అనుకునే మనుషుల కోసం ఈరోజు ఒక మెట్టు దిగినంత మాత్రాన మనం ఏం తక్కువైపోం, వాళ్ళ ముందు చులకనైపోం.
అలా చేసినప్పుడే బంధాలు నిలబడతాయి, బంధుత్వాలు స్థిరపడతాయి. ఈరోజు మన అనుకునే వాళ్ళ కోసం మనం దిగితేనే, తగ్గితేనే రేపనే రోజు వాళ్ళు కూడా మన కోసం ఒక మెట్టు దిగడానికైనా సిద్ధపడతారు. గుర్తుపెట్టుకోండి, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలోనే ఆనందం ఉంది. కలిసి ఉన్నప్పుడే ఆ బంధానికి విలువ ఉంటుంది. మీరు కూడా లేనిపోని మిస్అండర్స్టాండింగ్స్ చేసుకొని పంతాలకి కోపాలకి పోయి మీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ని నాశనం చేసుకోవద్దు. జీవితాంతం బాధపడద్దు, మనుషులకు దూరం కావద్దు. ప్రేమని, అనురాగాల్ని, ఆప్యాయతల్ని పంచుతూ ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి మోటివేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.